నమస్తే అండి. ఎనీ హెల్త్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. ఆర్థికపరమైన సమస్య అవనండి, ఆరోగ్యపరమైన సమస్య అవనండి, ఈ రెండు జీవితంలో రావడానికి గల కారణం ఏంటి అని అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఈ రెండు మెయిన్ కారణాలు. అంటే వారిని వారు పట్టించుకోరు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో బిజీ అయిపోయి. అవి అంత బిజీ అయిపోయి పని చేసినా మంచి ఫలితాలు ఇస్తాయా అంటే ఇవ్వవు. ఎందుకు ఇవ్వవు అంటే ఆరోగ్యానికి, ఆర్థికపరమైన విషయాలకి చాలా లింక్ ఉంది. ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఆర్థికంగా కూడా అంత బలంగా అవుతూ ఉంటాం. ఈ విషయం అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. పాటించాలని ఉంటుంది కానీ రేపటి నుంచి పాటిస్తాము, ఎల్లుండి నుంచి పాటిద్దామని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి చాలామంది సోషల్ మీడియాలో చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తూ ఉంటారు. ఎలాంటివి అంటే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ, లేదా యాష్ పంప్కిన్, బూడిద గుమ్మడికాయలో నూనె పోసి, ఇలా ఏదేదో ఎన్నెన్నో రకాలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా దీపం పెట్టండి, మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోతారు అని చెప్తారు. ఈ విషయాల్ని పాటిస్తాం కూడా. ఈ విషయం పాటించినందుకు ఆ ఆర్థికపరమైన సమస్య తీరిందా లేదా అనే విషయాన్ని గమనిస్తే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. దీపం పెట్టినందువల్ల తీరడం లేదు. నాకు ఈ ఆర్థిక సమస్యలు పోతాయి అనే నమ్మకం మీరు నమ్మడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు పోతున్నాయి. ఇది సత్యం. ఈ నమ్మకాన్నే పూజారులు మనం ఏదైనా పూజ చేసేటప్పుడు మీకు చెబుతారు, సంకల్పం చెప్పుకోండి అని. ఆ సంకల్పమే ఈ నమ్మకం. సంకల్పం వేరు, నమ్మకం వేరు అనుకోమాకండి. చాలామందికి ఈ మధ్యకాలంలో తెలుగు అర్థాలే తెలియట్లేదు. ఎందుకు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి అని పదే పదే చెప్తాము అంటే ఆరోగ్యం బాగుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని ఎలా చేయాలో అని ఆలోచించి చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అంటే రూపాయి వచ్చే చోట 10 రూపాయలు వస్తుంది. ఈ విషయాల్ని మేము పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించేటప్పుడు పదే పదే చెప్పేవాళ్ళం. యూనివర్స్ అని పదే పదే మాట్లాడేవాళ్ళం. యూనివర్స్ అంటే మీరు మీ జీవనాధారానికి ఏవైతే ఉపయోగిస్తారో అవన్నీ ఈ సృష్టిలో ఉన్నాయే కదా. మీకు ఉపయోగపడేది ప్రతిదీ భగవంతుడితో సమానమే కదా. ఆ విషయం ఎందుకు అర్థం కాదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. యూనివర్స్ డబ్బులు ఇస్తుందా అని తిరిగి మమ్మల్ని క్వశ్చన్లు అడిగేవారు. ఇప్పుడు మీరు చేసే పనిలో ఉపయోగించే ప్రతిదీ మీకు ఆదాయాన్ని సమకూర్చేదే కదా. మీరు తెలివిగా ఉపయోగిస్తే మంచి ఫలితం వస్తుంది, తెలివిగా ఉపయోగించలేకపోతే ఫలితం రాదు. మేము ఈ ఆన్లైన్ క్లాసుల్లో ఈ విషయాన్ని ఎంత అర్థమై చెప్పినా ఒక అరికథ కానీ, బుర్ర కథ కానీ, పిట్ట కథలు కానీ విన్నట్టు వినేవారు కానీ పాటించేవారు కాదు. సుమారు 15,000 మందికి ఈ సబ్జెక్టు తెలుసు, కానీ 1-2 పాటించారు. మిగతా వాళ్ళందరూ మాకు తెలిసి మూర్ఖపరమైన క్వశ్చన్స్ నన్ను అడిగిన వాళ్ళే. యూనివర్స్ డబ్బులు ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు కంటికి కనపడేదాన్నే భగవంతుడు అని నమ్మలేని ఒక మాయలో బ్రతుకుతున్నాం. దీనిని ఛేదించుకుని రావడమే జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఒక విషయాన్ని పదే పదే గమనించడం వల్ల. గమనించి ఎప్పుడైతే పని చేస్తామో ఏ సమస్యలు ఉండవు జీవితంలో.